సో నారాయణ శ్రీ చైతన్యకు ఆల్ఫోర్స్ తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు? నారాయణ శ్రీ చైతన్య అంటే ఒక కామన్ పబ్లిక్లో ఒక కోపం ఉంది. ఎస్, అంటే విద్యను వ్యాపారం చేస్తున్నారు ఒకటి, విద్యార్థులకు కనీస ప్రమాణాలు కల్పించట్లేదు ఒకటి, తర్వాత అక్కడ సూసైడ్స్ చాలా జరిగింది. మెయిన్గా ఏమవుతుంది అంటే అక్కడ అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ ఒకరు ఉంటారు, ఆ ప్రిన్సిపాల్ మీద మళ్ళీ ఇన్ఛార్జెస్, డీన్స్, ఆ తర్వాత ఎక్కడో పెద్దవాళ్ళు ఉంటారు. దే నెవర్ విజిట్ ఎనీ క్యాంపస్. బట్ వేరేజ్ ఆల్ఫోర్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ రాగానే మీ సార్ని కలవాలి అని అడుగుతుంటారు, నరేంద్ర రెడ్డి సార్ లేడా అని అడుగుతుంటారు. సో డైరెక్ట్ ఇంటరాక్షన్ టు ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అనేది ఆల్ఫోర్స్లో దొరుకుతుంది. రీజనబుల్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ మనం వారికంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ టాప్ సెక్షన్ టాపర్స్ని ఫోకస్ చేస్తున్నారు. బట్ వెరైజ్ ఇన్ ఆల్ఫోర్స్ 5 సెక్షన్ల పిల్లలు ఉంటే ఐఐటి మెయిన్స్లో విల్ ఫోకస్ సేమ్ లెవెల్. ఫస్ట్ బ్యాచ్లో ఉండవు, అందరికీ కూడా మంచి ఫ్యాకల్టీని మనం పంపిస్తుంటాం అండ్ మంచి ఫెసిలిటీస్ కూడా మనం కనిపిస్తుంటాం. ఓకే, అంటే స్టూడెంట్స్ సరే విద్య అందరికీ రాదు, చదువు రాని వాళ్ళు కూడా కొంతమంది డిసప్పాయింట్ కాకుండా ఇప్పుడు సూసైడ్స్ నివారణకు, లేకపోతే ఒక్కొక్కళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది. ఒకళ్ళు చదువు రాకపోవచ్చు, ఒకళ్ళు మ్యాథ్స్ రాకపోవచ్చు, ఇంకోటి ఆర్ట్స్ రావచ్చు, హ్యుమానిటీస్ రావచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఎట్లా మీ విద్యా సంస్థల ద్వారా వాళ్ళకి మీరు ఏ విధంగా కెరీర్ గైడెన్స్ కానీ, కొంతమంది మిలిటరీలో జాయిన్ కావాలంటారు, కొంతమంది నేవీలో వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఆర్ఆర్బి, ఇట్లా కొంతమందికి క్రాఫ్ట్స్ ఇంట్రెస్ట్, కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. నేను జనరల్లీ మా స్టూడెంట్స్కి ఎప్పుడైనా చెప్తాను, ముందు అందరితో మింగిల్ కండి, హ్యాపీగా ఉండండి అండ్ హెల్తీగా ఉండండి. చదువు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. కొన్ని వేల మందిని నేను చూశాను ఇంటర్మీడియట్లో నార్మల్ ఎడ్యుకేషన్ ఉండి కూడా, అంటే ఇంటర్మీడియట్లో ఈవెన్ లాస్ట్ బెంచ్లో కూర్చొని గ్రాడ్యుయేషన్ పోయిన తర్వాత వాళ్ళు పికప్ అయ్యి మంచి జాబ్ ఈవెన్ ఆఫ్టర్ దర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైయెస్ట్గా సెటిల్ అయిన వాళ్ళను నేను చాలామందిని చూశాను. ఆ ఎగ్జాంపుల్స్ నేను మా పిల్లలకి చెప్తాను. స్కూల్ లెవెల్గా టాప్ లేకపోతే మనవాడు వేస్ట్ అనో, ఇంటర్మీడియట్లో యావరేజ్గా ఉండడాన్ని వేస్ట్ అనో తల్లిదండ్రులు అనుకోకూడదు. లెట్ హిమ్ డూ, ఫస్ట్ లెట్ హిమ్ బీ హ్యాపీ, లెట్ హిమ్ అండర్స్టాండ్ అని నేను చెప్తుంటాను. మోటివేషన్ ఎక్కువ ఉంటుంది ఆల్ఫోర్స్లో. మిగతా కార్పొరేట్కి మనకి ఏంటంటే రెగ్యులర్గా స్టాఫ్ మోటివేట్ చేస్తుంటారు, ప్రిన్సిపల్స్ అండ్ నేను అండ్ ఈవెన్ విల్ కాల్ ద సైకాలజిస్ట్స్. రెగ్యులర్గా పిల్లలకి ఆ మోటివేషన్ అనేది ఇక్కడ అందుతుంది. సో ఇప్పుడు దీన్ని మీ ప్రత్యర్థులు టార్గెట్ చేసుకుంటున్నారు. అండ్ ప్రైవేట్ కదా, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయన మన గ్రాడ్యుయేట్కి ఏ విధంగా హెల్ప్ అవుతాడు? ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, కాన్సన్ట్రేషన్కి గ్రాడ్యుయేట్ల మీద ఎందుకు ఉంటుంది? ఆయన ఇంకా అయితే కనుక ఆయన సామ్రాజ్యం విస్తరిస్తుంది. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి వీళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆయన ఇంకా కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ పెడతాడు తప్ప గ్రాడ్యుయేట్ కొనకూడదు ఏంటి ఆయన ఎమ్మెల్సీ చేస్తే అని. నేను ఆల్రెడీ బిఫోర్ గోయింగ్ ఫర్ ద క్యాంపెయినింగ్ ఐ ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ టు ద సొసైటీ దట్ ఇన్ దీస్ 4 districts కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో నేను ఇంకెక్కడ కూడా కొత్తగా వ్యవస్థను ఏర్పాటు చేయను. ఎందుకంటే నా కొత్త కాలేజ్ కూడా పెట్టను, ఆ 4 జిల్లాల్లో కొత్త కాలేజ్ కానీ స్కూల్ కానీ పెట్టను అని చెప్పాను. ఎందుకంటే ప్రత్యర్థులు అందరూ ఇదే పాయింట్ ముందే లేవనెత్తారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే మీరు ఇంకా మీ ఊళ్ళో ఇంకా స్కూల్ పెడతాడు. నేను చెప్పాను నేను ఈ 4 జిల్లాలో ఇక్కడ కూడా నేను వ్యవస్థలు పెట్టాను. తర్వాత నాకేదో యూనివర్సిటీ తెచ్చుకోవాలన్న కోరిక లేదు. ఎందుకంటే వీడు ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా ఒక నామినల్ డిగ్రీ కాలేజ్, నేను దాన్ని యూనివర్సిటీ తీసుకెళ్ళడం అనేది హైలీ ఇంపాసిబుల్. తర్వాత ముఖ్యంగా గ్రాడ్యుయేట్లకు ఎందుకు ఇది లాభం అవుతుంది అంటే, నేను మరి ఎంతో కష్టపడి ఎంతోమంది కష్టాలను అన్ఎంప్లాయ్ చూస్తున్నాను. ఐ నో వెరీ వెల్. ఒక సుఖంగా ఉన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగికి, అవునా కదా, లేదా అసలు ఏమాత్రం ఐడియా లేని ఒక నార్మల్ ఒక బిజినెస్ పర్సన్కి అన్ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఎలా అర్థం కావు. కాబట్టి ఇప్పుడున్న కాంటెస్టెంట్లో ఖచ్చితంగా పట్టభద్రుల గురించి పూర్తిగా అవగాహన ఉన్నవాన్ని 100% ప్రైవేట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ గురించి అవగాహన ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ నిరుద్యోగుల గురించి వాళ్ళ గురించి ఎక్కువ ఎస్ పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే ఎంతోమంది పేరెంట్స్లో కూడా ఉంటుంటారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత ఈవెన్ ఎంప్లాయీస్లో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అవుతుంటాను. సో ఏం చేయగలరు సార్? అంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అనుకుందాం, మీకన్నా రోడ్ మ్యాప్ ఉందా? అంటే ఫ్యూచర్ వీళ్ళకి పలానా చేయగలరు అన్నీ మీరు అన్నట్టు ప్రభుత్వ రంగంలోనూ అందరికీ అవకాశాలు కల్పించలేరు. బట్ ఉన్న స్థాయిలో మీ ఇన్స్టిట్యూషన్లో మీరు 4,000 మంది కల్పించారు, అంతమంది కల్పించలేరు. లక్షల సంఖ్యలో ఉన్నారు నిరుద్యోగులైనా పట్టభద్రులైనా. సో ఎట్లాంటి ఆపర్చునిటీస్ కల్పించారు? ముఖ్యంగా నేను నా ఫస్ట్ ప్రియారిటీ ఆఫ్టర్ విన్నింగ్, ఎనీహౌ డెఫినెట్లీ విన్నింగ్ ఈజ్ షూర్, దట్ ఈస్ డిక్లేర్డ్. ఎందుకంటే ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే ఆ హానెస్ట్గా నేను నా లైఫ్ను గడించాను.
ఇక్కడ ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ద అన్ఎంప్లాయీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైబ్రరీస్. ముఖ్యంగా మన లైబ్రరీస్ అన్నీ బాగా స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎంప్లాయ్మెంట్ సీజన్. చాలామంది పిల్లలు లైబ్రరీకి వెళ్తున్నారు కానీ ఇంకా అరకుర వసతులు అక్కడ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏం లేవు. ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కానీ ఈ లైబ్రరీస్ కానీ ఇవన్నీ మనం మన లైబ్రరీస్ మాడిఫై చేయాల్సి ఉంది. ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ద లైబ్రరీస్. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ స్టడీ సర్కిల్స్ కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టార్గెట్ నేను పెట్టుకున్నాను. అండ్ సెకండ్ విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా మరి ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్కి హెల్త్ కార్డ్స్, అట్లాగే మేనేజ్మెంట్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఇమీడియట్గా చేయాలన్నది. థర్డ్ పాయింట్ వచ్చినట్లయితే ఈ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఉన్న ఏదైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించబడుతున్నాయి. సో డెఫినెట్గా మరి మన ముఖ్యమంత్రి గారు ఎలా అయితే ఇక్కడ ఒక హైడ్రా అనే ప్రోగ్రామ్ చేపట్టారో అలాగే ఖచ్చితంగా యూనివర్సిటీలు కావచ్చు, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, ప్రభుత్వ సంస్థల్లో చాలా 50% ఆఫ్ ద ల్యాండ్ మరి ఆక్యుపై అయిన వల్ల అవన్నీ కూడా తీసుకొని వచ్చేసి రేపు రాబోయే తరానికి మంచి ప్లే గ్రౌండ్స్, పార్కులు అందించే దిశగా సిస్టమ్ తీసుకురావాలంటే ఎస్ డెఫినెట్